అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి పిచ్చ పెరుగుతోందో లేకపోతే తిక్క పెరుగుతోందో అర్థం కావట్లేదు. ఓ నలుగురు కూర్చున్నారంటే వణికిపోతున్నాడు. అదేం విచిత్రమో అర్థం కావట్లేదు. తాజాగా జరిగినటువంటి చైనా పెరేడ్లో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, అట్లాగే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ము కలిశారు అక్కడ. ఆ లెక్కనైతే ఇప్పుడు అయ్యగారు ట్రంప్ గారు అపారంగా ప్రేమిస్తున్నటువంటి పాకిస్తాన్, తనే పెట్టుబడులు పెడుతున్న తన కుటుంబ వ్యాపారం పెడుతున్నటువంటి పాకిస్తాన్, ఏ ఆసిఫ్ మున్నీని పిలిచి భోజనం పెట్టాడు ఆ పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ కూడా వాళ్ళతోనే ఉన్నాడు. అది పక్కన పెట్టేసి ఈ ముగ్గురిది లెక్కగట్టి దీంతో ప్రపంచ పార్డర్ ఏదో మారిపోబోతోంది, అర్జెంటుగా సిద్ధంగా ఉండండి, మీరు దీని సంగతి ఏంటో తేల్చండి అని చెప్పి ఆదేశించాడట. అవసరమైతే చైనా రష్యాలను అడ్డుకునేందుకు సిద్ధంగా ఉండాలని పెంటగాన్ని ఆదేశించాడండి. పెంటగానే ఉన్న యుద్ధం చేసుద్దే ఇంటి వెళ్ళి ట్రంపేగా చేయాల్సింది. అరే తాలిబాన్లతో, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్లతో 20 సంవత్సరాల తర్వాత పారిపోయి వెనక్కి వెళ్ళిపోయినటువంటి దేశం, వియత్నాం చేతుల్లో పారిపోయి వెళ్ళిపోయినటువంటి దేశం, ఇరాన్ మొన్న చాచి కొడితే భయపడిపోయి పారిపోయి వెళ్ళిపోయినటువంటి అమెరికా, ఏమి పీకలేక అదే ఇరాన్తో శాంతి సంప్రదింపులు చేస్తున్న అమెరికా, ఇవాళ రోజున అది నేను లేస్తే మనిషిని కాదంటే ఎవడు నమ్ముతాడు ఇప్పుడు?